జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఒక మంచి గుడి అండి. ఈ గుడికి ఒక 7-8 సంవత్సరాల క్రితం మేము కొంచెం ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం. తర్వాత అలా తగ్గిపోయింది అనమాట వెళ్ళడము. ఇది మేడ్చల్లో ఉంటుంది, మాకు కొంచెం దగ్గరే పడుతుంది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఈ గుడిలో శివుడు స్వయంభూ అనుకుంటా, ఎప్పుడు వెలిసాడండి, గుహలో ఉంటాడు. ముందు కన్నా కూడా ఇప్పుడు ఇంకా కొంచెం బాగానే డెవలప్ చేశారు. నేను ఒక 7-8 క్రితం వెళ్ళినప్పటికీ ఇప్పటికీ కొంచెం ఫెసిలిటీస్ కూడా కొంచెం పెరిగాయి. ఇదిగో గుడి ఆవరణ ఇదంతా నేను మీకు చూపిస్తున్నది. ఆ ముందు దూరంగా చిన్న చిన్న గుళ్ళు కనబడుతున్నాయి. అందులో కూడా అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ స్వామి గుడి కూడా ఉంది. ఇగో ఇదేమో దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి మందిరం అనమాట. పూజారులు వాళ్ళు ఒకప్పుడు కొంచెం అంత ఇదిగా ఉండేది కాదు, జీతాలు అవి సరిగ్గా ఇవ్వలేదని అదని ఏవేవో విన్నాం అప్పట్లో. ఇప్పుడు మటుకు అన్నీ రెక్టిఫై అయ్యి గుడి చాలా బాగుంది. అండ్ చాలా మహిమగల దేవుడు కూడా అనమాట. ఇగో ఇలా మెట్లు ఎక్కాలి. ఈ పక్కనంతా ఇలా ఈ మాలలు వేసుకున్న వాళ్ళు వచ్చి కూర్చోడానికి అదిని. ఇక్కడ ఈషా ఫౌండేషన్ శివుడిని కూడా కొత్తగా పెట్టారు. ఇలా వీళ్ళు మా కాలనీలో ఉంటారండి, సంజీవ్ రెడ్డి గారు, అన్సూయ్ గారు, ఈ గ్రీన్ శారీ సీ గ్రీన్. వాళ్ళు వెళ్తూ నన్నును ఇంకో ఫ్రెండ్ ఇంకో ఆవిడ ఉన్నారు చూడండి, ఆవిడ రాధిక, మా ఇద్దరిని కూడా పిలిచారనమాట వస్తారా అని. నేను వీళ్ళతోటి ముందు వెళ్ళాను, మా వారు మేము అందరం కూడా వెళ్ళాము. ఇంకో ఆవిడ రావడం ఫస్ట్ టైం అనమాట. సో ఇదివరకు మెట్లు అవి కూడా ఇలా ఉండేవి కాదు, పూర్వకాలం మెట్ల టైప్ ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఈ పక్కన ఇదంతా కట్టి ఇది హోమం చేసుకోవడానికి దానికి ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొత్త డెవలప్మెంట్ ఇప్పుడు నేను చూస్తున్నాను. సరే, ఈ ధ్వజస్తంభం అవన్నీ ముందు నుంచి ఉన్నవేను, కొంచెం నీట్గా ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరో పర్సనల్గా కేర్ తీసుకున్నారా అన్నట్టుగా అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ అయితే తెలీదు. లోపల నందీశ్వరుడు, ఒక శివలింగం మనకు ఎంట్రన్స్లో కనబడతాయి. అది కాకుండా గుహ లోపలికి ఒక శివుడు ఉంటాడు. పక్కన కొంచెం వెనక్కి దాక్షాయణి అమ్మవారు చిన్న బాల రూపంలో లాగా ఉంటుంది, 1 అడుగు ఉంటుందేమో అమ్మవారి ఎత్తు. ఈ కొండలు చూసారా, వీటి మధ్యలో అనమాట, ఈ గుహలోను. ఇగో ఈ ఇది ఇప్పుడు కొత్తగా పెట్టారట డెకరేషన్కి. ఇదిగో మెట్లు, ఇదిగో చెప్పాను కదా నంది ఇక్కడ ఉంటుంది. ఈ నంది కూడా చాలా పవర్ఫుల్. పిల్లలు లేని వాళ్ళు సాయంత్రం అప్పుడు వచ్చి నందీశ్వరుడికి పూజ చేయించుకుంటారట అండి. నిన్నే తెలిసింది, నాకు ఇన్నాళ్ళు తెలియదు ఆ విషయము. ఈ నందీశ్వరుడికి ఎదురుగా చిన్న శివలింగం ఉంటుంది అనమాట, చూపిస్తాను మీకు. ఇక్కడేమో ఇగో దక్షిణామూర్తి కనబడుతున్నారు కదా, చాలా అందంగా చక్కగా ఉన్నారు ఆయన కూడాను. ఇదిగో ఇక్కడ కొంచెం దగ్గరికి చేసి తీశాను, అందుకని మరీ కంటికి ఇలా కొడుతున్నట్టు కనబడుతుంది. ఇదిగో శివలింగం. అంటే తీనివ్వరు అని కొంచెం హడావుడిగా తీశానండి. స్టార్టింగ్లో గుళ్ళల్లో తీనియ్యరు కదా అని. బట్ లక్కీగా అలా లోపలికి వెళ్తూ కొంచెం ధైర్యం కూడగట్టుకునే వెళ్ళాననే చెప్పాలి. ఏమాత్రం వాళ్ళు నన్ను అంటారో, ఏ మాట అంటారో, ఏం పడాల్సి వస్తుందో అని భయపడుతూనే వెళ్ళాను. ఎక్కువ ఎడిటింగ్ చేయలేదు, ఎందుకంటే ఈ కొండలు, ఈ రాళ్ళు అవన్నీ ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఊరికే కట్ చేసేస్తే మీకు అది గుహలో ఉన్న ఫీలింగ్ మీకు రాదు కదా అని చెప్పి నేను ఎక్కువ తీసి పారేయలేదు. వీడియో అంతా కూడా నేను ఎంత తీసానో అంతా మ్యాక్సిమం మీకు షేర్ చేయడానికే ట్రై చేస్తున్నాను. మేము వెళ్ళేటప్పటికే కొంతమంది కూర్చుని అభిషేకం చేయించుకుంటున్నారని. ఇదిగో అమ్మవారు చూడండి, అది వినాయకుడు అనమాట ఆయన. మేము వాళ్ళందరిది అయ్యే వరకు కొంచెం నిలబడ్డాము, మేము కూడా కూర్చుందామని. ఇప్పుడు ఈ సంజీవ్ రెడ్డి గారు అని చెప్పాను కదా, వాళ్ళకి ఆ పూజారులు వాళ్ళు బాగా పరిచయం, అందుకని మాతోటే ఇంకా అభిషేకం లాస్ట్ అయిందనమాట. తర్వాత ఇంకెవరికి చేయలేదు, అంటే టైం అయిపోతుంది, టైం ప్రకారం చేస్తారు కదా వాళ్ళు. ఇక్కడ చూసారా గుహలాగా ఉంది, లోపలికి ఇంకా ఉంది. పూర్వము కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు ఈ బ్రిటిషర్స్ టైంలో అక్కడ లేడీస్ వాళ్ళు అందులోంచి ఇంకొక వైపుకి ఎక్కడికో ఓపెన్ అవుతుందట, అది అక్కడి నుంచి అలాగా తలదాచుకుని అటు నుంచి అలా పారిపోయేవారటండి. లేడీస్ని కొంచెం ఎక్కువే బాధ పెట్టేవారు కదా బ్రిటిష్ టైంలోను, అందుకని అలా కట్టారట. ఇదిగో వీళ్ళెవరో ఇక్కడ కూర్చుని చేస్తున్నారు. వాళ్ళది అయిన తర్వాత మేము కూర్చుని అభిషేకం చేసుకున్నాము, చాలా బాగా చేయించారు. ఇదిగోండి మేము ముగ్గురం కూర్చున్నాం, ఆయన కొంచెం కాలు నొప్పి ఉందని కూర్చోలేదన్నమాట. చాలా బాగా జరిగింది అభిషేకం. చెప్పండి గట్టిగా. నమః శివాయ.
సచ్చరిత్ర శివ సర్వేశ్వరుని పిచ్చదనిత పుష్పాంజలియు రామలింగేశ్వర మహాత్మానే నమో నమః. అదే అటెండ్ తీద్దాం. చాలా ग्रापयामि वृक्षकेन्द्रशयामि धूपदीपानन्तरशुद्धाचमनीयं समर्पयामि। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। अमृतमस्तु अमृतो वस्त्रनमदे अवसरमहादेवेज्यं विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिः प्रचोदयात्। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल। हे गुरु रामलिंगेश्वर भगवान की रामलिंगेश्वर महास्वामिने नमो नमः। लाइट लाइट
जय गुरु दाक्षायणी देवी समेत रामलिंगेश्वर भगवान के पार्वती पदहे शिवाहार ఒక అరగంట సేపు అయితే అభిషేకం అంతా చేయించారు మాతోటి. దానికి ఏమి స్పెషల్గా వాళ్ళు టికెట్ అని కానీ అదని కూడా ఏమీ పెట్టలేదండి, ఏమీ డబ్బులు తీసుకోలేదు. మేమందరం మటుకు మా అంతటి మాకు తోచింది మేము పంతులు గారికి ఇచ్చామన్నమాట. ఇక్కడ ఇందాక మేధా దక్షిణామూర్తి చూపించాను కదా, ఆ పక్కన నాగబంధం కూడా ఉంది. నిన్న మంగళవారం కూడా కదా, కాకపోయినా గుడికి వెళ్తే అందరి దేవుడిని చూసి వస్తాం కదా. ఇదిగో నేను ఒక ఫోటో అయితే ఇక్కడ నుంచి తీయించుకున్నాను. రాధిక గారు ఉన్నారు కదా, ఆవిడ తీశారనమాట. ఇగో దక్షిణామూర్తికి కూడా మళ్ళీ ఇంకొకసారి తీశాను. చాలా అందంగా ఉన్నారు ఈయన, అందుకని ఇంకోసారి తీశాను. సో మీరు అందరూ కూడా ఎవరైనా కూడా వెళ్ళాలి అంటే మేడ్చల్లో దక్షిణామూర్తి, మేడ్చల్ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉందండి. తప్పకుండా ఒకసారి ఎప్పుడో అప్పుడు వెళ్ళి దర్శించుకోండి. చాలా మహిమగల దేవుడు. చాలా సంతోషంగా నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇవాళ. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్. ఇంకో గుడికి కూడా వెళ్ళాం, ఆ వీడియో రేపు నేను మీకు పోస్ట్